హై ఫ్రెండ్స్ ఓటీటీలోని కృష్ణ టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్‌ని అస్సలంటే అసలు మిస్ కాకండి. అలాగే ఈ మూవీస్‌ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకైతే వాచ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్‌లో నెంబర్ 1 స్ట్రింగ్ తెలుగులో కూడా ఉంది. ఇదొక హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని మీరు అస్సలు మిస్ కాకండి. ఈ మూవీలో ఉన్నటువంటి థ్రిల్‌నెస్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగులో మనకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. మనకు ఒక చిన్న పాప ఒక స్పైడర్‌ని అయితే పెంచుకోవడం జరుగుతుంది. ఆ స్పైడర్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది మీరు మూవీలో అస్సలంటే అసలు మిస్ కాకండి. మూవీ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. లిస్ట్‌లో నెంబర్ 2 తంగలాన్. ఈ మూవీని ఇప్పటిదాకా ఎవరైతే చూడలేదో అలాంటి వారు వెంటనైతే చూసేయండి. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేసినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఇదొక యాక్షన్ అండ్ థ్రిల్లర్ అలాగే అడ్వెంచర్‌తో వచ్చినటువంటి ఒక కొత్త రకపు కల్చర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మన విక్రమ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉంది. ఇలాంటి కొత్త రకపు డిఫరెంట్ మూవీస్ ఎవరైతే బాగా ఇష్టపడి చూస్తారో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. లిస్ట్‌లో నెంబర్ 3 జీబ్రా తెలుగు. ఇదొక డ్రామా అలాగే థ్రిల్లర్‌తో కూడినటువంటి ఒక మంచి మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఒక మంచి మూవీ చూడాలి అనుకుంటున్నారో అలాంటి వారికి పిచ్చగా నచ్చే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఉండే థ్రిల్లర్ సీన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కామెడీ అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి ఎమోషన్ కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మరి ఈ మూవీని మీరు ఎలా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఎండింగ్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. లిస్ట్లో నెంబర్ 4 అమ్రాన్. ఇది ఒక బయోపిక్ అండ్ యాక్షన్తో కూడినటువంటి ఒక సూపర్ మూవీగా అలాగే ఒక తోపు మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటిదాకా ఈ తోపు మూవీని ఎవరైతే చూడలేదో అలాంటి వారు వెంటనైతే చూసేయండి. ఈ మూవీ ఐఎంబిలో అద్దరిపోయే రేటింగ్ ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఉండే ఎమోషన్ సీన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ చూసినంతసేపు మన గుండెలో ఏదో ఒక తెలియని ఫీలు ఖచ్చితంగా మీ కంటిలో నీళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. ఈ మూవీని అస్సలంటే అసలు మిస్ కాకండి. లిస్ట్లో నెంబర్ 5 సూక్ష్మదర్శిని. ఇదొక మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇదొక మలయాళం మూవీ. ఈ మూవీ యొక్క క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క క్లైమాక్స్ని ఎవరు ఊహించని రీతిలో అసలు ఏంద్రీ ఈ క్లైమాక్స్ అనే రేంజ్లో ఒక తోపు క్లైమాక్స్ అయితే ఉంటుంది. ఇలాంటి తోపు క్లైమాక్స్ ఉన్నటువంటి మూవీని మీరు అసలంటే అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. మీరు తెలుగులో లేదని ఇలాంటి తోపు మూవీస్ని మీరు అస్సలంటే అసలు మిస్ కాకండి. మరి లిస్ట్లో నెంబర్ 6 లక్కీ భాస్కర్ తెలుగు. ఇదొక తోపు మూవీగా అలాగే ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఇలాంటి తోపు మూవీని ఇంకా ఎవరైతే చూడలేదో అలాంటి వారు వెంటనైతే చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉంది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఉన్నటువంటి కంటెంట్ స్టోరీ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మూవీస్ చాలా రేర్గా అయితే మనం చూసామని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి తోపు మూవీని మీరు అసలు మిస్ కాకండి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 క్యారియాన్. ఇదొక థ్రిల్లర్ మూవీ. తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టినటువంటి ఒక సూపర్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉంది. ఈ మూవీని మీరు అస్సలంటే అసలు మిస్ కాకండి. ఇక ఫైనల్గా మీరు ఈ మూవీస్ని ఫ్రీగా చూడాలి అన్నట్లయితే మీరు గూగుల్‌లో కాస్టల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ మూవీస్ని ఫ్రీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.